ఏది ప్రధానం ఏది ముఖ్యం అనే ప్రశ్నే రాంగ్. రాంగ్ అంటే తప్పుడు అవగాహన. ఉదాహరణకి శిరస్సు ముఖ్యం. శిరస్సులో నయనాలు అంటే కళ్ళు ముఖ్యమా, చెవులు ముఖ్యమా, ముక్కు ముఖ్యమా, నోరు ముఖ్యమా? శిరస్సు అంటే శ్వాస జ్ఞానం అంటే ముఖము ముఖ్యమా? ముఖము అంటే ఏంటి? కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ప్రధానంగా వస్తాయి కదా. ఎన్నైనా ఎక్కడికి? ఫస్ట్ కన్ను, చెవులు, నోరు, మూడైనాయి కదా. ముఖము అంటే మొత్తం అన్ని కలిపేగా 4. దీనిలో ఏది ముఖ్యం, ఏది ప్రధానం చెప్పు? నిత్యకృత్య వ్యవహారాల్లో ఏది వాడుతున్నావు? మామూలుగా సహజంగా నిద్రపోతాం. నిద్ర ముఖం పోయిందా, కన్ను పోయిందా? నిద్రపోయింది జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో ఉన్న ముఖము నిద్రించిందా? కనబడకూడదుగా. ముఖం ముఖంగానే ఉంది, చెవులు చెవులుగా ఉన్నాయి, కళ్ళు కళ్ళుగా ఉంది, ముక్కు ముక్కుగా ఉంది. అయినప్పటికీ వాటి పనులు ఆపుతున్నాయా? ఆపట్ల. నిద్రపోతూ కూడా 4 వెళ్ళాలనుకుంటూ చూడనుకుంటూ ఇటు చేతులు ఆడిస్తాం చేస్తా కదా. చేతులు కాళ్ళు ఏమాత్రం చలనం లేకుండా చచ్చని శవంలాగా కదిరి లేకుండా నిద్రపోతారా ఎవరైనా? ఆటోమేటిక్గా జరిగిపోతుందా? సంకల్పంతో జరుగుతుందా? సంకల్పం ఉంటే మనసుది, మనసు ఉంటే మనసు నిద్ర లేదు. మనసు నిద్రలో లేదు. సహజ స్వయం అనుభవమే, ప్రత్యక్ష అనుభవమే. స్వయం అవగాహన ఉంది, ఎవరికి వారికే స్వయం అవగాహన ఉంది. మనసు నిద్రపోతే మాట్లాడేవాడు, శబ్దం చేసేవాడు, భావించేవాడు, గమనించేవాడు, గుర్తించేవాడు, తెలుసుకునేవాడు, జ్ఞాపకం చేసుకునేవాడు. ఉన్నానని ఉనికి, ప్రసక్తి, హాయి ప్రసక్తి ఏది లేదు. కానీ నిజం చేయలేకుండా హాయిగా ఉన్నది అంటాడు ప్రత్యేకించి. హాయి ఉన్నది సత్, హాయి ఉన్నది చిత్, హాయి ఉన్నది హాయిగా. ఇప్పుడు దీనిలో హాయి మాట్లాడదు, చిత్ అనుభవం అయితే మాట్లాడదు. తెలివి లేకుండా హాయి ఉందని ఎలా అంటావు? ఎరుక లేకుండా, తెలివి లేకుండా, జ్ఞానం లేకుండా హాయి అనే పదం ఎలా పడతావు? హాయి హాయిగా ఉన్నానంటుందా? హాయి హాయిగా ఉన్నానంటుందా? అందు. ఉనికి ఉనికి అంటుందా? అందు. మరి అనేది ఏది? తెలుసుకునేది ఏది? అంటే భావించేదే, తలంచేదే, సంకల్పించేదే, ఆలోచించేదే, మననం చేసేదే, స్మరించేదే. ఇంకా చెప్పాలంటే అనుకునేవాడుగా అనుకునేది. అనుకునేవాడేగా. అనుకునేవాడు ఎవరు? ప్రశ్నించేవాడు. ప్రశ్న ఎందుకు వచ్చింది? వాడికి ప్రశ్నించడం అంటే ఉన్నాడు కనుక ప్రశ్న వచ్చింది. నేను ఉన్నాను, నేను ఉన్నాను కాబట్టి శబ్ద లక్షణం ఉంది. శబ్దం లేకుండా నేను ఉన్నాను లేదు కదా. కేవలం ఉత్తర శబ్దానికి నేను శబ్దం ఉంది కదా. అంటే శబ్ద లక్షణంతో భావలక్షణం, అంటే భావలక్షణం శబ్ద లక్షణం రెండు తానే. రెండు తాళ్ళ ఏది ముందు? ప్రధానం శబ్దమా, భావం ముఖ్యమా? శబ్దం అంటే ధ్వని ఉంది, శబ్దం అంటే అక్షరాలు ఉన్నాయి. శబ్దంలో భావం లేదా? ఉంది. అక్షరము అంటే నశించింది, శబ్దం అంటే ధ్వని. ఆ ధ్వని భావం ఉంటుందిగా. ఉత్తర ధ్వని ఎలా వస్తుంది? చప్పుడు అవుతుంది చీకట్లో. పాక, ఎలకల శబ్దం అనుకుంటాం. అదే విమానం పోతే విమాన శబ్దం, రైలు ఇస్తే రైలు. విమానం రైలు మనుషులు చేసింది. మేఘం, గర్జన, మెరుపులు, పిడుగులు, శబ్దాలు, వృక్షాలు, భీకరంగా వాయువు వచ్చేప్పుడు చెప్పేలా జోరు వర్షం, పంచభూతాలు అవన్నీ కూడా మాట్లాడట్లేదుగా, గ్రహించట్లేదుగా. అన్నవాడెవరు? నేను. అప్పుడు నేను ముఖ్యమా? నేను ముఖ్యమైతే మనసు ముఖ్యమా? మనసు ఉంటే నేనుందా? నేనుంటే మనసు ఉందా? ఈ రెండు ఉంటే నాకు దేహమా? అయితే దేహం ముందు వచ్చిందా? మనసు వచ్చిందా? నేను వచ్చిందా? లేదు. ముందు మనసు, ముందు దేహము, ముందు నేను. అరే దేహం ఉంది కదా, మరి పంచభూతాలు ప్రకృతి ఉంది కదా, అదే ప్రకృతి దేహం ఉంది కదా. ఏది ముందు వెనక ఏది ప్రధాన? ప్రసక్తే అప్రసక్తం. అన్నీ తానే, అన్నీ తానే, మొత్తం ప్రకృతిమయం అనొచ్చు. అనేవాడెవరు? నేను. అంటే ఈ సృష్టి అంతా, ఈ విశ్వం అంతా, ఈ జగత్ అంతా ఉన్నది అన్నాడు. అన్నవాడెవరు? జగత్తు మాట్లాడుతూ గ్రహించదు. జగత్ అంటే ప్రకృతి మాట్లాడుతూ గ్రహించదు. విశ్వం అంటే మొత్తం మాట్లాడదు. పంచభూతాలు మాట్లాడవు. మరి కణజాలం అంటే అణువులు మాట్లాడవు, ఆకారాలు మాట్లాడవు. వాటి వల్ల అవి చేసుకుపోతున్నాయి. అన్నవాడెవరు? తాను.
తాను లేకుండా, తాను కాకుండా, తనలో తాను లేకుండా, తనలో తానే నేను ఉన్నాను అంటున్నాడు. తనలో తానంటే అవును, నీకు నీవే, నాలో నేను మాట్లాడుకుంటున్నాను, నాకు నేనే నిర్ధరించాను, నాకు నేనే స్వప్న రూపాన్ని ధరించి నన్ను నేను అనుభవిస్తాను, నాకు నేనే సుఖం దుఃఖం మంచి చెడు అన్నీ నేను అనుభవిస్తున్నాను. అప్పుడు ఏది ప్రధానం ఏది ప్రధానం కాదు అనే ప్రసక్తి కన్నా ఉన్నదంతా ఏదో ఒకటి చెప్పు, ఉన్నదంతా పంచభూతం ఏం చెప్పు. అయితే పంచభూతంతో మొత్తం ఉన్నదంతా పంచభూతం మాట్లాడారుగా. కానీ గ్రహించే లక్షణం, గుర్తించే లక్షణం, తెలుసుకునే లక్షణం, భావించే లక్షణం, శబ్ద లక్షణం. ఆ లక్షణం ఒకటి నేనుకున్నాయి. అంటే నేనుంటే అన్నీ ఉన్నాయి, నేను లేకపోతే ఏది లేదు, నేను లేకపోతే ఏది లేదు అనే కన్నా నేనుంటే ఉన్నాయి. నేను సత్యం లేచి ఇంకా ప్రసక్తి లేదుగా, అలా కుదరట్లేదుగా. నేనే ఉన్నాను స్వయంగా అనుభవంతో. అప్పుడు నేనంటే ఏంటి, నేను ఎలా ఉంది, నేనుకి ఏం కావాలి అన్న క్వశ్చన్ కన్నా స్వానుభవం ఉన్న నేన్ని, స్వానుభూతిగా ఉన్న నేన్ని, స్వానుభూతి దృష్టితోనే గమనించి గుర్తించి తెలుసుకుని ఓరిక ఉండొచ్చు కదా. ఇదే నిర్గుణ చైతన్య చెప్పగలిగాడు.